త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఇదొక మహాద్భుతమైన హనుమద్ మంత్రం. ఎవరైతే కష్టంలో ఉంటారో, బాధలో ఉంటారో వాళ్ళు హనుమా అనంటే చాలట, ఆ కార్యసిద్ధి కలుగుతుంది, కష్టం పోతుంది, దుఃఖం పోతుంది. హనుమ మన స్నేహితుడై, మన మిత్రుడై, మన బంధువై మనతో ఉండి మన పనులన్నీ చేస్తాడు, కార్యసిద్ధి కలగడానికి కారణభూతుడవుతాడు. అలాంటి హనుమంతుణ్ణి మనం కొండపావులూరు శ్రీ దత్త వెంకటేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే హనుమద్ వ్రతం చేసి ఆ హనుమంతుడి కృపకి మనందరం పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసాలలో మార్గశిర మాసాన్ని తన స్వరూపంగా పేర్కొన్నాడు. ఇతర మాసాలలో కంటే మార్గశిర మాసంలో చేసే పూజ, పారాయణ, వ్రతానికి వచ్చే ప్రత్యేకమైన ఫలితాలు ఎన్నెన్నో. లక్ష్మీదేవికి, మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసానికి ఉండే విశేషత, పరమార్థం ఎంత చెప్పినా తక్కువే. అందుకే శ్రీకృష్ణుడే భగవద్గీత విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షోహం అని పేర్కొన్నాడు. అలాంటి ఈ అద్భుతమైన మార్గశిర మాసంలో కొండపావులూరు హనుమద్ వ్రతంతో పాటుగా సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది. సద్భక్తులందరూ కూడా ఈ హనుమద్ వ్రతానికి మరియు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమానికి పాల్గొనాలని మేము ఆహ్వానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ భగవద్గీత పారాయణంతో నా ప్రభువైన రామనామ జపాన్ని చేశారని హనుమంతుడు తృప్తి పెడితే, ఇక హనుమద్ వ్రతంతో హనుమంతుడిని తృప్తిపరచాలి. సద్భక్తులైన మనమందరం కూడా ఎంతో భక్తిగా ఈ హనుమద్ వ్రతాన్ని, సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాలకి హాజరై భగవత్ కృపకు పాత్రులవుదాం.